గుడ్ మార్నింగ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారి ట్రావెల్ టైల్స్కి స్వాగతం. నేను సూపర్గా ఉన్నానండి, మీరు కూడా ఫెంటాస్టిక్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు వీకెండ్కి పాండిచ్చేరి వచ్చాను అనమాట, ఒక చిన్న షార్ట్ ట్రిప్ ఫ్యామిలీతో పాటు. సో మీలో కూడా సమ్మర్కి చాలామంది వెకేషన్కి ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా అనుకుంటే కనుక పాండిచ్చేరి డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. పాండిచ్చేరిలో మేము ఒక బీచ్ రిసార్ట్లో ఉన్నామండి. దాంతోపాటు ఫుడ్ ఏంటి, స్టే ఏంటి, ఏమేమి చూడాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ఎలిఫెంట్ కదా పెట్టావు? వావ్. పాండిచ్చేరి వెళ్ళడానికి చెన్నై నుంచి పుష్కలంగా బస్సులు దొరుకుతాయండి, ఎనీ టైం దొరకచ్చు. సో అదే మీరు కార్లో వెళ్తుంటే కనుక రెండు రూట్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు, ఇంకోటి దిండివనం రోడ్ అంటారు. ఈస్ట్ కోస్ట్ రోడ్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా అంటే చాలా డీవియేషన్స్ ఉన్నాయి, సూపర్ డూపర్ ఎక్స్ట్రా టైం పడుతూ ఉంటుంది. సో ఇన్ కేసు మీరు డ్రైవ్ చేస్తే కనుక దిండివనం సైడ్ నుంచి వెళ్ళండి, అక్కడైతే కనుక రోడ్డు చాలా బాగుంటుంది. సో ఇప్పుడే మేము పాండిచ్చేరిలోకి ఎంటర్ అయ్యామండి. మా రిసార్ట్ అయితే కనుక ఎంట్రన్స్ లోనే దగ్గరలో ఉంటుంది. అది అశోక బీచ్ రిసార్ట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లిటిల్ ఓల్డ్ రిసార్ట్ అని చెప్పుకోవచ్చు, కానీ బీచ్ వ్యూస్ అనేవి చాలా బాగుంటాయి, అందుకని నేను రిసార్ట్ ని బుక్ చేసుకున్నాను. సో ఇదనమాట అండి మా రూమ్. హాయ్, హలో. రూమ్ టూరా? డోర్ క్లోజ్ చేయి. సో పాండిచ్చేరిలో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బీచ్ రిసార్ట్లో అశోక రిసార్ట్ ఒకటి అనమాట. చిన్న మినీ బార్ అనమాట, లగేజ్ పెట్టుకునే ప్లేస్, స్మాల్ టీవీ. ఆల్ రైట్, కింగ్ సైజ్ బెడ్ నానా, వెరీ నైస్ కింగ్ సైజ్ బెడ్. నైస్ పెయింటింగ్ ఉంది వెనకాలంతా. ఏసీ, ఓకే, ఏసీ అనేది కామన్ అయ్యాయి. ఓకే, స్మాల్ రీడింగ్ టేబుల్ వెనకాల, టీవీ. ఓకే, చిన్న ప్లాంట్ నాన్న, బాగుంది కదా, ఫర్ చేంజ్. కాఫీ టేబుల్. రూమ్లో నుంచి అయితే బీచ్ వ్యూ కదా నాన్న, చూడొచ్చు మీరు. ఇదన్నమాట. ఓకే, ఓపెన్ చేయి, గట్టిగా గట్టిగా నెట్టు. కర్టన్స్ కూడా ఉన్నాయి, బాల్కనీ, బయట కూర్చోడానికి చైర్స్ లేవు ఇది నాన్న, చూడొచ్చు. సో ఇదన్నమాట అండి రూమ్ నుంచి వ్యూ, చూడొచ్చు. జస్ట్ బీచ్ ఫ్రంట్. ఈ రిసార్ట్లో నుంచి అయితే కనుక బీచ్కి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంది, చూడొచ్చు. అక్కడ గేట్ తర్వాత చూపిస్తాను. చిన్న ట్రీ, స్నానం చేసేది అన్నీ ఇచ్చారు. ఓకే, టాయిలెటరీస్ ఉన్నాయి. అండ్ ఊప్స్, కర్టన్ కూడా లేదు ఇక్కడ. ఓకే, నాట్ బ్యాడ్. సో హజిల్ బజిల్ గా ఉండే పాండిచ్చేరి టౌన్ లో కంటే బయట ఉంటే బెటర్ అని చెప్పేసి యాక్చువల్గా ఈ రూమ్ యాక్సెస్ తీసుకున్నానండి నేను. నాట్ బ్యాడ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, బీచ్ యాక్సెస్ ఉంది, మనకు కావాల్సిన స్విమ్మింగ్ పూల్ ఉంది, లాన్ ఉంది. సో టౌన్ లో నుంచి వచ్చి కొంచెం రిలాక్స్ గా పీస్ఫుల్ గా చిల్ అవుదాం అనుకుంటే కనుక ఐ గెస్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది చాలా ఓల్డ్ అండి, నేను లాస్ట్ 10-15 years నుంచి కూడా ఈ రిసార్ట్ కి వస్తూ ఉన్నాను ఆన్ అండ్ ఆఫ్ గా. సో కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ టు బి హానెస్ట్. ఆలు మటన్, మటన్ పన్నీర్, వాటర్ బాటిల్. అంటే మీకు తెలుసు కదండి, స్విమ్మింగ్ పూల్ లేకుండా మేము ఉండం. సో అందుకే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాం అనమాట. చూడండి, ఇది చాలా బాగుంది. ఇది స్విమ్మింగ్ పూల్, ఇదే పక్కన బీచ్ అనమాట. సో చల్లగా లోపల కొంచెం స్విమ్ చేద్దామని వచ్చాం అనమాట. వా, లెట్స్ గెట్ ఇంటు ది పూల్. సో పాండిచ్చేరి ట్రిప్ అండి, టిపికల్ గా అయితే కనుక మనలో చాలా మంది మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము, ప్రాబబ్లీ వీకెండ్ రావడానికి, వీకెండ్ తో పాటు ఒక రోజు అటు ఇటు ఒక లీవ్ యాడ్ చేసుకుని రావడానికి అయితే కనుక ట్రై చేస్తాము. సో నేనైతే కనుక ఈ ట్రిప్ లో పరిగెత్తేసేసి అన్ని చూడటానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయను.
ఒక 2-3 రోజులకి ఎవరైనా వస్తే కనుక ఇక్కడ ప్రశాంతంగా ఎలా చిల్ అవుట్ అవ్వాలి, ఎలా రిలాక్స్ అవ్వాలి, కావాలంటే ఎలా పార్టీ చేసుకోవాలి, మంచి ఫుడ్ ఏం తినాలి, రిలాక్స్ ఎలా అవ్వాలి అన్న వాటి గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. సో నంబర్ 1 స్టే విషయానికి వస్తే అండి, పాండిచేరిలో 2000 రూపాయల దగ్గర నుంచి లేదంటే 1500 దగ్గర నుంచి కూడా రూమ్స్ అయితే కనుక దొరుకుతాయి. మనం ఎంతో దూరం నుంచి వస్తాం కాబట్టి ఇన్ కేస్ మన ఫ్రెండ్స్తో వచ్చి కొంచెం ఎంజాయ్ చేసి పీస్ఫుల్గా ఉండాలి అంటే కనుక కొంచెం ఒక 4-5 వేలు డబ్బులు పోయినా సరే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే ఇలాంటి బీచ్ రిసార్ట్ కానీ ఏదన్నా కొంచెం మనం టైం స్పెండ్ చేయగలిగే ప్లేస్ ఉంటే కనుక హ్యాపీగా ఉంటుంది. లేదంటే కనుక చిన్న రూములు తీసుకొని ఎక్కడో చోట 4 కలిసి ఒకే చోట ఉండి అంత ప్లెజెంట్గా వెకేషన్ ఫీల్ అనేది రాదనమాట. ఇది నా సజెషన్ మాత్రమే. సో నేను అలాగే ఈ హోటల్తో పాటు పాండిచేరిలో ఇంతకుముందు ఓషన్ స్ప్రే ఒక 5 స్టార్ రిసార్ట్ టూర్ కూడా చేశాను. దాంతోపాటు బడ్జెట్లో ఏ స్టేలు ఉంటాయని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు కావాలంటే అది చూడొచ్చు. నేను మీకు ట్రిక్ చెప్తానండి. అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే టూర్కి వెళ్ళినప్పుడు లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కార్లో కానీ బైక్లో కానీ లోకల్లో తిరగండి. మీరు బై వాక్ కనుక స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మీరు స్ట్రీట్లు అన్నీ కూడా డైరెక్ట్గా చూడొచ్చు. లోకల్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద ఫుడ్ ఏమైనా ఉన్నా సరే, షాపింగ్ ఏమన్నా సరే, ఈవెన్ థింగ్స్ అనేవి కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుంది. ఇది నా సజెషన్ అనమాట. సో మేము ఏం చేసామంటే కనుక ఈవినింగ్ షాపింగ్ అని బయలుదేరాం. పాండిచేరిలో స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అండి. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే కనుక డంగ్రీస్ లాంటి ప్యాంట్స్, టాప్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి. సో ఇది ఎక్కడ అంటే పెద్ద పార్క్ ఒకటి ఉంటుంది కదా, ఆ పార్క్ పక్కనే ఉంది స్ట్రీట్ అనమాట. దీపా రైట్ సైడ్లో కూడా ఉన్నాయి చూడు, కావాలంటే అన్న మొత్తం. సో విమెన్కే కాదండి, మెన్ కూడా టీ షర్ట్స్ లాంటివి అలాంటివి చాలా చీప్గా అయితే కనుక దొరుకుతాయి. అంటే ఇలాంటి క్లోతింగ్ అయితే ఇప్పుడు అన్ని చోట్ల కామన్గా దొరుకుతూ ఉంటుంది. బట్ వెకేషన్కి వచ్చినప్పుడు ఏదైనా కొనాలని ఆశ ఎవరికైనా ఉంటుంది, మేము పాండిచేరి నుంచి తెచ్చుకున్నాం అని చెప్పేసి. ఆ పర్స్పెక్టివ్లో అయితే కనుక సూపర్గా ఉంటుంది. నెవర్ స్టాప్ గ్రోయింగ్ అంట సిరి లాగా. సిరి షార్ట్స్ ఇగో చాలా ఉన్నాయి. అక్కడే ఉండి అక్కడ వెనక్కి వెళ్ళి పాండిచేరి టౌన్లో ఉన్న బీచ్లో ఈ బీచ్ చాలా ఫేమస్ అండి. ఇది రాక్ బీచ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు పక్కనే బీచ్. కాకపోతే చీకట్లో ఇప్పుడు కనపట్లేదు. ఇక్కడే లాట్ ఆఫ్ షాపింగ్స్ చేయడానికి ఉంటుంది అనమాట. దాంతోపాటు కెఫేలు, రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి, స్టేలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తే దీని పక్కనే ఓల్డ్ లైట్ హౌస్ అని ఉంటుంది పాండిచేరిలో. ఇది చాలా పాత లైట్ హౌస్ అనమాట. ఇది హిస్టారికల్ ఒక మోన్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా పాండిచేరిలో మీరు అందరూ చూసే ఉంటారు, మహాత్మా గాంధీ ఒక విగ్రహం అనేది చాలా ఫేమస్. ఇది అదేనమాట. సో ఎవ్రీ వీకెండ్ టూరిస్టుల కోసం అని చెప్పేసి స్పెషల్గా ఏదో ఒక క్యాంపెయినింగ్, ఏదో ఒక ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడు అయితే కనుక విమెన్స్ డే గురించి ఏదో ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రాక్ బీచ్లోనే ఇంకా మనకు నైట్ టైం అయితే కనుక చాలా చాలా లైవ్లీగా ఉంటుందండి. డే టైం అయితే కనుక వేడిగా ఉండడం వల్ల చాలా తక్కువ మంది జనాలు అయితే ఉండొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ఒక పెద్ద ఫేమస్ కెఫే కూడా ఉంటుంది అనమాట, లీ కెఫే అంటారు. ఇది కూడా 100+ ఇయర్స్ ఓల్డ్ కెఫే అనమాట. సెకండ్ బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ 2025 by Lonely Planet. వావ్, ఇదేనా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కెఫే, లీ కెఫే. इसमें సో ఈవినింగ్ స్ట్రీట్ షాపింగ్ అయిపోయి బీచ్లో తిరిగిన తర్వాత పాండిచేరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ కెఫే ఏంటంటే సర్చ్ చేసామండి. చేస్తే ఈ కెఫే అనమాట, కోరమండల్ కెఫే అని. చాలా హైఫైగా పాష్గా ఉంటుందన్నమాట. ఇది గార్డెన్ కెఫే. సో ఈ కెఫేకి వచ్చేసేసి కొంచెం స్నాక్స్ లాంటివి తిన్నాం అనమాట, అంటే డిన్నర్కి వెళ్ళడానికి ముందు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇదైతే కనుక అల్ట్రా పాష్ అండ్ లగ్జరియస్ కెఫే. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చూడండి.
వెల్ మార్నింగ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో బీచ్ అయినా మౌంటైన్ అయినా మార్నింగ్ అయితే మాత్రం మనం ఎలాగో మిస్ అవ్వం ఖచ్చితంగా. సో ఇప్పుడే లేసాం అనమాట. సీన్ చూడొచ్చు మన ముందు ఎలా ఉందో. మన రిసార్ట్లో నుంచి బీచ్కి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తా ఉన్నాము. ఈ బీచ్ అయితే కనుక అసలు ఎవరు లేరనమాట, చూడొచ్చు ఎక్సెప్ట్ రిసార్ట్లో ఉన్న వాళ్ళు తప్పితే. అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఓ ఎన్ని చేపలు వచ్చి చచ్చిపోయినాయి చూడండి ఒడ్డుకి. ఇక్కడ సో మెనీ ఫిషెస్. అక్కడ కూడా చాలా చేపలు చచ్చిపోయినాయి ఒడ్డుకి వచ్చి. ఓ ఓకే, ఏం చేస్తున్నావు? పర్ఫార్మింగ్ రిచువల్స్ టు ఫిష్. ఓకే, ఏం పేరు దీని పేరు? సీ ఆర్చిన్. వావ్, చాలా అంటే చాలా వింతే కనపడ్డాయండి ఈరోజు అయితే కనుక బీచ్లో ఫస్ట్ టైం.